మనందరికీ ఉండే ఒక ప్రాబ్లం ఎక్కువ ఆలోచించు. చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంటుంది, సైకలాజికల్ ప్రాబ్లం. మన ప్రొడక్టివ్ టైంని మనం కిల్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు చూసినా ఆలోచన, ఏదో ఆలోచనలో ఉంటాం. సో ఈ ఆలోచనలు పెరిగి 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 మనం లోన్లీగా వెళ్ళిపోతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి స్ట్రెస్ ఎక్కువైపోయి జీవితం మొత్తం మనం నాశనం చేస్తాం. ఓవర్ థింకింగ్ అనేది ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏంటి? ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుందంటే మన పాస్ట్ని మనం వదలలేకపోవడం, పాస్ట్ని క్లింక్ చేసుకొని అయిపోయిన దాన్ని పట్టుకొని వేలాడటమే ఓవర్ థింకింగ్ అండి. ఎప్పుడో జరిగిపోయింది, కొన్ని సంవత్సరాల ముందు జరిగింది, అయిపోయిన విషయాన్ని మళ్ళా తిరిగి తెచ్చుకొని దాని గురించి బాధ. ఇంకోటి కూడా ఉందండి, ఫ్యూచర్ గురించి కూడా బాధపడుతుంటారు. ఓవర్ థింకింగ్, ఫ్యూచర్ ఏమైపోద్ది, నాకు ఇలా జరుగుతుందా, ఇలా జరిగితే నాకేమవుతుంది, నా జీవితమే ఇలా అవుతుంది అన్నది ఇంకొక ప్రాబ్లం. ఎవరు ప్రెసెంట్లో బతకం అంతా మనం ఏంటంటే పాస్ట్ ఫ్యూచర్. ప్రెసెంట్ టెన్స్ ఎవరు ఇష్టపడరు, దాంట్లో బతకరు. ప్రెసెంట్ టెన్స్లో చాలా ప్రీతికరమైన సుందరమైన విషయాలు ఉన్నాయి.